అవకాశం దొరికితే మనిషిని చెడు చేయడం కాదు, అవకాశం దొరికితే మనిషి మీద చెడ్డ మాట్లాడడం కాదు. ఇది లోకం నేర్చుకున్న దుష్ట బుద్ధి, అది దుష్ట స్వభావం, అది అపవాది స్వభావం. కానీ మనం అలాంటి వాళ్ళం కాదే. పాపాత్మురాలుగా నేరం చేస్తూ పట్టబడి వచ్చిన యేసుప్రభు వారి దగ్గరికి తేబడిన స్త్రీని చూసి ఆయన ఎలాంటి స్పందన, ఎలా మాట్లాడుతున్నాడు, ఆయన రియాక్షన్ ఎలా ఉంది ఆవిడ పట్ల, ఎంత మంచిగా పలకరించాడండి ఆవిడని, ఎంత ప్రేమతో చూస్తున్నాడండి ఆవిడని. తప్పు చేసింది, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు అంటే ఆవిడ శరీరం మలినం అయిపోయింది, ఓకే, వ్యభిచారి ఆవిడ అయితే ఏంటి, వ్యభిచారులు గౌరవం ఇవ్వకూడదా? ఈ లోకంలో చూడండి, ఎవరైనా తప్పు చేసినట్టు తెలిస్తే ఇలా చూస్తారు, ఏంటి నువ్వేదో పెద్ద గొప్పడువా, గొప్పదానివా, ఎవడో తప్పుకు దొరికినంత మాత్రం, నువ్వు తప్పుకు దొరకలేనంత మాత్రం నువ్వేదో దొర, వాడేదో దొంగ. అందుకే బైబిల్ చెప్పింది, అరే ఎదుట వాడిని వేలెత్తి చూపించే ప్రతి వాడే పెద్ద దొంగ. ఎవరినైనా తీసుకోవడం ప్రపంచంలో ఎనీబడి, ఎదుట వ్యక్తిని నేరస్తుడు అని నువ్వు చెబుతున్నావు అంటే యేసుప్రభు చెప్పిన సూత్రం ఒకటే, నువ్వు నేరం చేయకపోతే ఎత్తు రాయి అన్నాడు. రాయి ఎవడెత్తాడు? ఏం సవాల్ విసిరాడు యేసుప్రభు? మీలో పాపము లేనివాడు ఎవడైనా ఉంటే ఎత్తండి రాయి, కొట్టండి అన్నాడు. అంటే ఆమెను అనడానికి మీకు ఎప్పుడు హక్కు వస్తుందో తెలుసా? మీరు తప్పు చేయలేనప్పుడు, మీలో పాపం లేనప్పుడే రాయెత్తే అధికారం మీకు ఉందన్నప్పుడు. ఒక్కడు మిగలలేదు, పోయారు అందరూ. అంటే అందరూ పాపులే, అందరూ దొంగలే. మరి ఈరోజు సమాజంలో చూడండి, అబ్బా ఎవడైనా ఒక నేరస్తుడిగా దొరకడం చాలండి, దూకెత్తున్నారండి అందరూ వాళ్ళ మీద. దూకేయడమే, ఆ నేరం చేశాడు రైటే. నేరాన్ని మనం సమర్థించం. యేసుప్రభు వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని చూసి, అమ్మా ఇక నువ్వు వ్యభిచారం చేసుకుంటూ పోమ్మా అన్నాడేంటి? లేదే, అమ్మా ఇంకెప్పుడు తప్పు చేయకమ్మా, జాగ్రత్త, మార్చాడు. అది ఆ విధంగా చేశాడు ఆయన. కానీ మనల్ని చూడండి ఎలాగని, ఎవడైనా తప్పుకు దొరికినట్టు కనబడితే చాలండి అందరూ పోస్టులు పెట్టాడమే. అని నువ్వు మంచోడురా? ఒకటి కోసం కాదండి, ఈ రోజు సమాజంలో జరిగే ప్రతి తప్పు కోసం మాట్లాడే ప్రతి వాడు దొంగ అని బైబిల్ చెప్పింది. ఇది ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఇది యూనివర్సల్ ట్రూత్, దేవుడు చెప్పిన నిజం. ఎలా అంటారా? ఒక మాట చదివి ముగించుకుందాం. రోమపత్రిక 2వ అధ్యాయం చూడండి, సూపర్ మాట్లాడండి. నిజంగా యేసుప్రభు వారి సమాజానికి చెప్పిన మాటలు ప్రపంచంలో ఎవరిని మాట్లాడించనివ్వని మాటలండి అవి. రోమపత్రిక 2వ అధ్యాయం పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా నిజంగా మహానుభావుడు బైబిల్లో మనకి రాయించాడండి. ఎంత గొప్ప విషయాలంటే, కాబట్టి అరే ఎదుటివాడి కోసం పోస్ట్ పెట్టి ఎదుటివాడి కోసం వైరల్ వీడియో మాట్లాడే ఎవడైనా తీర్పు తీర్చు మనుషుడా. అంటే నువ్వు ఎదుటివాడు తప్పు చేశాడు అన్నా కదా, అది ఏ తప్పైనా కావచ్చు, దొంగతనం, వ్యభిచారం, నరహత్య, మోసమా, ఏదైనా కావచ్చు, నీ తప్పు కోసం, ఎదుటివాడి తప్పు కోసం మాట్లాడే నీవు కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా అంటున్నాడు. కుక్కలతో జంతువులతో చెప్పట్లేదు ఈ విషయం. అరే మనిషి అంటున్నాడు, మనుషుడా నువ్వెవడైనా సరే, నేను మినిస్టర్ని, నేను ఆడని, నేను మగని, నేను ఎక్స్పీరియన్స్డ్ అంటే ఏంటి, నేను సీనియర్ సిటిజన్ని అంటే 70-80 సంవత్సరాలు అంటే తలనేరిసిపోతే నువ్వు మంచుడువా? మనుషుడా నువ్వు ఎవడవైనా సరే నిరుత్తరుడు అయి ఉన్నావు, నీ దగ్గర జవాబు లేదురా నాకు తెలుసు అంటున్నాడు దేవుడు. ఎందుకంటే దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో వాడు చెడ్డోడు, వీడి అన్న పలానా విషయంలో నువ్వు ఎత్తి మాట్లాడుతున్నావే. ఏమండి, అలా చెడ్డోడని ఎదుటివాని కోసం ఎవడు మాట్లాడినా తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నాడు. నీకే జడ్జిమెంట్ వచ్చేసిందట. అబ్బా ఎంత కఠినంగా ఉందండి ఈ మాట. బైబిల్ ఎవరికి అర్థం కాలేదండి. ఈ మధ్యన క్రైస్తవ బోధకులు కూడా ఏమంటే ఎప్పుడైనా నేను ఎవరి మీద పోస్టులు పెట్టడం మీరు చూసారా? సమాజంలో ఏదైనా నేరం జరిగేటప్పుడు, నేరం జరగడం చాలండి అబ్బాబ్బాబ్బా ఈగల్లా వాలిపోతున్నారని అందరూ. వీడొక బోధకుడు, వీడొక పోస్టు పెట్టడం, ఎదుటి వాడి మీద ఖండించడం. వాక్యంలో తప్పు చెప్తే ఖండించు, వ్యక్తిగతమైన విషయాల్లో ఖండించడం నువ్వెవడరా? హూ ఆర్ యూ? ఎవడు నువ్వు అని బైబిల్ అడుగుతుంది. నీకున్న రైట్ ఏంటి రైట్ నీకున్నది? ఎవడు మాట్లాడే హక్కు బైబిల్ ఇవ్వలేదు. నువ్వు తీసుకున్నావేమో తీసుకో. అందుకే దేవుడు ఒక నువ్వు తీసుకున్నావు అనుకో, నీకు నీవే నేరస్తుడిగా తీర్పు తీర్చుకొనిచున్న, వాడికి తీర్పు తీర్చడం కాదు నేరస్తుడని, ముందు నువ్వే నేరగాడివి నా దృష్టిలో అంటున్నాడు దేవుడు. కనుక ఎవడి మీదైనా వ్యక్తిగతమైన తప్పుడు పోస్టులు పెట్టే ప్రతి ఒక్కడితో చెప్తున్నాను, ప్రపంచంలో ఎవడైనా కావచ్చు, దిస్ ఈజ్ బైబిల్. బైబిల్ నేర్పించేవాడు నిజంగా నేర్చుకున్నాడు ఇలాగా మాట్లాడతాడు. ఏమంటాం చూడు బైబిల్, ఏలి అనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములు నేను చేయుచున్నావు కావా. నీలో మోసం లేదా? ఆడేదో తప్పు చేశాడు, ఆడు దొంగతనం చేశాడు, నీకు దొంగ బుద్ధులు లేవా? నీలో ఆలోచన పరమైన లేవా? క్రొత్త చట్ట ప్రకారంగా మానసికంగా తప్పు చేస్తేనే నేరం, ఫిజికల్గా చేయడం తప్పు తర్వాత. ఏమండి, నేను ఎవరిని ఎప్పటివరకు ఏ స్త్రీని అలా ముట్టుకోలేదని ఎంత పవిత్రుడు అన్నాడు. నీ మొహం, నీ బుర్రలో ఎంతమంది ఆడలు ఉన్నారా నాకు తెలుసు అన్నాడు దేవుడు. నీ బుర్రలో తప్పుడు ఆలోచన వచ్చినప్పుడే నువ్వు ఆవిడతో పడుకున్నావు, అది న్యూ లా. పాత ధర్మశాస్త్రం అయితే వెళ్ళాలి, ముట్టుకోవాలి, పాడు చేయాలి, అప్పుడు నువ్వు మలినం, నువ్వు నేరస్తుడివి, నువ్వు వ్యభిచారివి. కానీ కొత్త ధర్మశాస్త్రం అలా కాదుగా. దేవుడు చెప్పిన, యేసు ప్రభు చెప్పిన న్యూ లా, ఇందులో ఎవరు తప్పించుకోలేడు. అందుకే ఏమన్నాడు 3వ వచనం 2వ వచనం, అట్టి కార్యములు చేయువాని మీద ఎవడైతే ఇలా తప్పుడు పోస్టులు పెట్టి అవకాశం దొరికింది కదా ఎదుటి వాడి మీద వెంటనే, వాడు తప్పే చేశాడు రైటే, అయితే అది తప్పు చేశాడు, నువ్వు ఈసిపడిపోతావు వాడి మీద. దేవుడు చెప్తున్నాడు వాడితో ఏమని, అట్టి కార్యములు చేయువాని మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినది అని ఎరుగుదురు. అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా నీవు దేవుని తీర్పును తప్పించుకొందునని అనుకుంటున్నావు, అరే ఫూల్ అంటున్నాడు. అండి మాట వింటి వెంటనే పోస్టులు పెట్టిన వాళ్ళందరికీ ఎలా ఉంటుందండి? పోస్టులు పగిలిపోతుంటాయి, అవునా? యాస్, దాట్ ఈస్ క్రైస్ట్ చర్చ్. అరే బైబిల్ అంటే ఇదిరా, ఒరే అని మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళకి గౌరవం ఏంటి? దుష్ట సంబంధులు,
అంటే వాడికి గౌరవం ఇచ్చి దుష్టులైన దైవజనుడు అని దుష్టులైన దైవజనుడితో మాట్లాడినాడు గౌరవం ఇవ్వాలడికి. దేవుని మాటని అడ్డంగా తిప్పి వాడికి నచ్చినట్లుగా చేసుకునేవాడు. అంటే జనాల మధ్య నువ్వేదో మంచివాడు, ఉత్తముడు, నీకు ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి నువ్వు పోస్ట్ పెట్టేసి నేను చాలా గొప్పవాడిని, నువ్వు జనాల దృష్టిలో గొప్పవాడు అని మస్కా కొడుతున్నావేమో, మాయ చేసావేమో. కానీ దేవుని దృష్టిలో చివరి మాట నీదే. ఏంటా మాట? రోమపత్రిక 2:3 ఈ దొంగల మాట. ఏంటా దొంగల మాట? ఏమన్నాడు చూడండి, ఇట్టి కార్యములు చేయువారు మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించిందని ఎరుగుదుము, అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుష్యుడా, ఓ మనిషి, నీవు దేవుని తీర్పు తప్పించుకుందునని అనుకుందువా. అంటే వాడికి కూడా తీర్పు ఉందా? ఎదుటివాడి నేరాన్ని ఎత్తి చూపితే నీకు తీర్పు ఉంది. ఎదుటివాడి నేరాన్ని ఎత్తి చూపిన ప్రతి వాడికి కూడా తీర్పు ఉంది. దిస్ ఇస్ జడ్జిమెంట్. దేవుడు రాసిన మరణ శాసనం. బాగుపడండి. సమాజంలో ఎప్పటికైనా అవకాశం దొరికింది కదని ఎదుటివాడు నోరేసుకుని పడిపోవడం కాదు. సిగ్గుండాలి మీకు, సిగ్గు. ఏంటి మారు ముందు నువ్వు ఉత్తముడైతే రాయత్తరా. నువ్వు పాపం చెయ్యకపోతే ఎదుటివాడు పాపం కోసం మాట్లాడరా. నువ్వు దేవుని దృష్టిలో ఎవడు ఉత్తముడు లేడు, మంచివాడు లేడు. మానసికంగా కూడా శారీరకంగా ప్రతివాడు పాపి పాపి పాపి. నువ్వే చెప్తావు కదా పనికిరాని పాపాల కోసం. ఏమని? పుట్టుకతోనే పాపం అట. ఇలాంటి పనికిరానివన్నీ చెప్పుకుంటూ తిరిగి నువ్వేదో ఉత్తముడుగా ఎదుటివాడి కోసం నేరస్థాపన చేస్తావా? నాకు సోషల్ మీడియాలో పోస్టులు చూస్తుంటే నవ్వు వస్తుంటుందండి. దుస్తులు రే దేవుని చేతిలో పడ్డారా మీరు అనుకుంటాను. నిజమండి, నిజంగా చెప్తున్నా ఓపెన్గా. అరే దేవుడి చేతిలో పడ్డారు రైట్. కారణం దేవుని దగ్గర నువ్వు దొరికావు. ఎవరి కోసం మాట్లాడాడు కాదు. ఏమండి, ఎవడైనా తప్పు చేస్తే ఏదో న్యూస్ వెలువడితే చాలండి అమ్మమ్మమ్మమ్మ అలాగా. చూసారా, గోతి దగ్గర నక్కలు కాచుకొని ఉంటాయట శవాన్ని పీక్తిండానికి. ఏమండి, కాటికాడ నక్కలు అంటారు వాటిని. కొంతమందికి ఏం లేదు, సోషల్ మీడియా అలా కనిపెడుతుంటాడు. ఏదైనా ఒక వార్త రావడం చాలు వెంటనే టప్పి మన వార్తను తీసుకోవడం, దానికోసం మాట్లాడాడు. వీడితో ఉత్తముడుగా ఆడికి తీర్పు తీర్చాడు, వీడు చెడ్డవాడు, ఇలాంటి వాడు సమాజంలో ఉండకూడదు, చేయకూడదు, అటు టామ్ డోమ్ అయిపోయింది. ప్రతి వాడికి తీర్పు తీర్చే దేవుడు ఒకడు ఉన్నాడు పైని. ఆయన దృష్టిలో వీళ్ళందరూ పడతారు. ఇప్పుడు విననివ్వండి, వినకపోనివ్వండి, కానీ వాడు చచ్చాక వెంటనే ఇదే తీర్పు గుర్తొస్తుంది వాడికి. ఎందుకు తెలుసా? దిస్ ఇస్ అప్లికబుల్. ఈ తీర్పు వాడికి అప్లై అవుతుంది. అంటే ఎదుటి మనిషిని ఎప్పుడు కూడా నేరస్తుడిగా వేలెత్తి చూపించే నీకు నువ్వు తీర్పు తీర్చుకోవా? నువ్వు మంచివాడు అనుకున్నావా? నీ మంచితనం అంటే దేవుడు బొమ్మేసి చూపిస్తాడు ఫైనల్లో. ఎక్కడ మనుషుల దగ్గర తప్పించేసుకో ప్రతి మంది. ఎందుకంటే మనం చేసిన తప్పుడు కార్యాలు ఎవరికి తెలియదు కదా. కానీ దేవుడు ఒకటి చెప్పాడు, అరే నువ్వు చేసినదంతా కూడా యూనివర్సల్ స్క్రీన్ మీద చూపిస్తాను నేను, ప్రపంచంలో మనుషులందరూ ఎదుట నీ మొత్తం డిస్ప్లే చేస్తాను నీ క్యారెక్టర్ అన్నాడు. అప్పుడు ఎక్కడ నుంచి తప్పించుకుంటావురా? ఈరోజు ఎవడో తప్పు చేస్తూ కనబడగానే ఆ పలానా న్యూస్ మీడియా ఛానల్, ఈ న్యూస్ మీడియా ఛానల్ మాట్లాడేసేదో గొప్పగా మాట్లాడుతుండ్రా, ఇటు దొంగడు దొరికిపోయి వీడు చెడ్డోడు చెడ్డా. అవును వాడు చెడ్డోడే, నువ్వు మంచోడువా? వాడి కోసం న్యూస్ చదువుతున్నావు నువ్వు మంచోడువా? వాడి కోసం న్యూస్ చూపిస్తున్నావు నువ్వు మంచోడువా? వాడి కోసం న్యూస్ ఛానల్ పెట్టి ప్రసారం చేస్తున్నావు నువ్వు మంచోడు. ఎవడరా మంచోడు? చేతనైతే మనిషిని మార్చడానికి చూడు, వేలెత్తి చూపడానికి కాదు, సమాజంలో ఎదుటివాడిని నేరస్తులు చేయడానికి కాదు. నీ గొప్పతనం, నీ ప్రతిభ. యేసు చేసింది ఏంటో తెలుసా? ఒక మనిషిని మార్చడం, స్వభావాన్ని మార్చడం. ఒక దొంగను మార్చాడు, నరహంతకుడు మార్చాడు, వ్యభిచారిని మార్చాడు, ఎంతో మంది నేరగాళ్లను, నేర ప్రవృత్తి వాళ్ళని మార్చాడు. దట్ ఈస్ కన్వర్షన్. అది మార్చడం అంటే మార్పు. చేతనైతే అలాంటి మార్పు చేయి. అది చేయటం ఎలాగే సమాజానికి చేత కాదు. అది చేసే భాగ్యాన్ని దేవుడి వాక్యం ద్వారా మనకిచ్చాడు. అందుకే ఈరోజు సభలో కావచ్చు, ఎక్కడైనా సరే పబ్లిక్గా దేవుని మాటలు మనం చెప్పగలుగుతున్నామంటే ఏంటది? దట్ ఈస్ కన్వర్షన్. ఏంటి కన్వర్షన్? రిలీజియన్ కన్వర్షన్ కాదు అది, మత మార్పిడి కాదు అది. ఏంటది? వాడి యొక్క స్వభావాన్ని మార్చడానికి, వాళ్ళ దుష్టత్వాన్ని తీసి మంచి తత్వాన్ని, దేవుని తత్వాన్ని నింపడానికి వాక్యం ద్వారా మనం చేస్తున్న ప్రయోజనం. కనుక ఇప్పుడు అర్థమైంది దేవుని మనసు ఏంటో.